అయితే ఈరోజు ప్రధానంగా పేపర్లో మనం చూస్తున్న విషయం ఏంటంటే నాలా కబ్జా అయింది అంటే చెరువు దగ్గర కబ్జా అని చెప్పేసి ఒక ఫోటో కనబడుతున్నాయి. కానీ అసలు కబ్జా అయింది అంటే నాలా దగ్గర కబ్జా అయింది. ఇక్కడ కూడా కొన్ని కబ్జాలు ఉన్నాయి, వాటి మీద ఇంకా కేసు కాలేదు. నిన్న కేసు అయితే మాత్రం కాలేజీకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో నాలా ఉందో అక్కడ కబ్జా అయినట్టు మాకు తెలుస్తోంది. ఒకసారి క్లియర్గా రండి, మీకు క్లియర్గా చూద్దాం. ఒక్కసారి ఇక్కడ చూడండి. మనం ప్రస్తుతం నాదెం చెరువు దగ్గర ఉన్న, గతంలో దీన్ని నల్ల చెరువు అంటుండే. ఒకసారి అఫీషియల్గా మీకు అంటే ఒరిజినల్ డాక్యుమెంటే మేము ఉంచే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. ఇది మౌజే కొర్రెముల్ అంటే ఇది ఒక అప్పట్లో 1950s ఏ విధంగా రెవెన్యూ ఉండే అనేటువంటి దాంట్లో ఇది చాలా పెద్ద మ్యాపు. దీనిలో ప్రస్తుతం వెంకటాపురం విలేజ్ అని చెప్పేసి డివైడ్ చేయడం, గ్రామ పంచాయతీ మాత్రమే డివైడ్ చేయడం జరిగింది తప్ప ఇది కొర్రెముల్ సంబంధించినటువంటి రెవెన్యూ పరిధి. ఇది అఫీషియల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ అండి. ఒకసారి క్లియర్గా చూడండి. సెంట్రల్ సర్వే ఆఫీస్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. దీనిలో భాగంగా దీనిలో దాదాపు 4 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇంత ఈ పేపర్లు 4 ఉంటాయి. సో దానిలో మీకు ఈ చెరువు సంబంధించినటువంటి దాంట్లో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇగో ఇది ఇక్కడ చూడండి, క్లియర్గా నల్ల చెరువు అని ఉంది కదా, ఇది గైరాన్ ఉంది, రాసి పెట్టింది. ఒకసారి జూమ్ చేసుకోండి. గైరా నేను ఏలుపెట్టిన దగ్గర గైరాన్ ల్యాండ్స్ అంటే జనరల్గా చెరువులు ప్రైవేట్ ఉంటాయి, ప్రభుత్వం ఉంటాయి. కానీ ఇక్కడ గైరాన్ ల్యాండ్స్ అని రాసిండ్రు అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువు అని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఇది నల్ల చెరువుకు ఆపోజిట్లో మనం చూసినాం కదా ఇప్పటిదాకా, అది నిషేధిత ప్రాంతం. దీనిలో ఇంకొక డాక్యుమెంట్ అది, ఇంకో చిన్న డాక్యుమెంట్. ఇగో దీనిలో ఏ విధంగా బఫర్ జోన్స్ ఉంటాయి, ఏ విధంగా FTL ఉంటుంది అనేది చాలా క్లియర్గా మ్యాప్ కూడా మీకు చూపించడం ప్రయత్నం చేస్తా. ఒక్కసారి క్లియర్గా చూస్తే ఇక్కడ మ్యాప్ మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇగో FTL అంటే బ్లూ కలర్ మార్క్. ఇగో ఈ చెరువు ఏదైతే ఉందో ఇగో ఇక్కడ బ్లూ కలర్ మార్క్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ మార్క్ ఏమో FTL పరిధి అంటారు. దీన్ని ఏదైతే జాలిలాగా రెడ్ కలర్లో ఉందో ఇది బఫర్ జోన్ అంటారు. ఇది బఫర్ జోన్. ఓకే, ఇప్పటిదాకా మనం చూసుకుంటూ వచ్చాం కదా, ఇదంతా బఫర్ జోన్. ఇక్కడ కూడా నిర్మాణాలు చేపట్టడానికి లేదు. దీనికి 500 మీటర్ల దూరంలో G+2 కన్స్ట్రక్షన్ మాత్రమే చేయాలి అనేది ప్రధానమైనటువంటి నిబంధన. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చెరువు అనేది గతంలో 50 ఎకరాలు ఉండే. ఇది కుచించుకొని నాకు తెలిసి ఇది ఒక 20 ఎకరాలు ఉంటుంది కావచ్చు, అంతకు మించి అయితే ఉండే అవకాశం అయితే లేదు. ఆ చెరువును కబ్జా చేసి ఈరోజు అక్కడ బిల్డింగ్స్ కనబడతా ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్సే అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్సా లేకపోతే వారికి సంబంధించిన బిల్డింగ్స్ అని చెప్పేసి మనకు నీలిమ హాస్పిటల్ సంబంధించిన బిల్డింగ్స్, అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్స్ కూడా ప్రధానంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఇక్కడ. సో అసలు బఫర్ జోన్ అదేవిధంగా FTL సంబంధించిన చెరువు దానిలో 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతం ఏంటంటే G+2 వరకే పర్మిషన్స్ ఇస్తారు, ఇది నిబంధన. సో ఇప్పుడు అక్కడ చూడండి ఒక్కసారి 1 2 3 4 5 6 ఫ్లోర్లు కట్టినటువంటి విషయం చూస్తాను. అంటే చెరువును ఆనుకునే చూడండి, మీ చెరువుకు పెద్ద దూరం లేదు, నాకు తెలిసి 100 మీటర్స్ 200 మీటర్స్ ఉంటుంది తప్ప పెద్దగా ఏముండదు. సో ఇక్కడ ఈ నాదెం చెరువు ఏదైతే ఉందో వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీ దగ్గర నాదెం చెరువు ఉందో దీన్ని ఆనుకునే పల్లరాజేశ్వర రెడ్డి హాస్టల్స్ కోసం, అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్స్ కోసము బిల్డింగ్స్ కడుతున్నాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే నిజంగా మరి బిల్డింగ్స్ కడుతున్నాడు కదా, అసలు యూనివర్సిటీ నిజంగా కబ్జా అయిందా, ప్రభుత్వ భూమి పోయిందా అంటే ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన 840లో దాదాపు 17 ఎకరాల భూమిని 840 అండ్ 835 ఏమో ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, 2 వీలర్స్ సంబంధించినటువంటి పార్కింగ్ కావచ్చు, 4 వీలర్స్ సంబంధించిన పార్కింగ్ కావచ్చు, లేదంటే ప్లే గ్రౌండ్ ఏదైతుందో దానిలో ప్రధానంగా 835 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చిండు. అది ఏ విధంగా మార్చిండు అనేది ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఒక ఆరోపణ అయితే కనబడతా ఉంది. దీనిలో చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. సో 835 ఏమో ప్లే గ్రౌండు, పార్కింగ్, 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ కబ్జా అయిందని చెప్పేసి మనం క్లియర్గా చెప్పినాం. అదేవిధంగా మనం ఇంతకుముందు ఫస్ట్ చేసినప్పుడు స్టోరీ ఏమో 840 సర్వే నెంబర్, అది మొత్తం యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణం, దానిలో దాదాపు 7-8 ఎకరాల ల్యాండ్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు. అది కబ్జానా లేకపోతే ప్రైవేట్ పరం చేసిండా లేకపోతే మొత్తానికి ఆక్యుపేషన్ అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ మరి ఈ అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా మరి దీనిపైన ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి కేసు నమోదైందని చెప్తా ఉన్నారు, కానీ కేసు నమోదైందేమో నాలపైన. కానీ ఈ చెరువును ఆనుకొని ఉన్నటువంటి నాదెం చెరువును ఆనుకున్నటువంటి ఈ 2 బిల్డింగ్స్ పైన కూడా ఖచ్చితంగా హైడ్రా తన దూకుడు ప్రదర్శించాలి. కేవలం పేదల భూములు, పేదలకు కొన్ని మధ్యతరగతి వాళ్ళకు సంబంధించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి కూల్చడం కాదు. ఇక్కడ బడాబాబులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళలో చేసినటువంటి అరాచకాల్లో ప్రధానమైనటువంటి భూకోపం అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ తర్వాత అంత పెద్ద ఎత్తున దోపిడీ చేసింది పల్లరాజేశ్వర రెడ్డి. సో మరి ఆ పల్లరాజేశ్వర రెడ్డి అంత దోపిడీ చేసినప్పుడు ఎందుకు ఆయనను వదిలిపెడుతున్నట్టు? కేవలం నాలాపైనే కబ్జా చేసిన చెప్పేసి ఒకటే కాదు, ఆ బిల్డింగ్స్ కూడా ఖచ్చితంగా ఆ కట్టడాలను కూడా కూల్చాలని చెప్పేసి
కోరుతా ఉన్నాను. అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి చివరి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఇప్పుడు చాలా అక్రమాలు చెప్పడం జరిగింది. ఒకటి ఈ 100 ఫీట్ల రోడ్డు 200 ఫీట్లు ఉన్నది 100 ఫీట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు సెంట్రలైట్ పోలింగ్ కూడా కేవలం యూనివర్సిటీ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా అటు అనురాగ్ యూనివర్సిటీ కూడా దాదాపు 840 సర్వేలో దాదాపు 7 ఎకరాలు 8 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇటు ప్రైవేట్ పరంగా ఏ విధంగా వచ్చింది అనేది ఒకటి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇంతకుముందు పార్కింగ్ సంబంధించినటువంటి చూసినాం 835 సర్వే నెంబర్, దానిలో కూడా అది కూడా ప్రభుత్వ భూమి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా మాకు నాలా ఏ విధంగా కబ్జా అయింది ఇంతకుముందు వీడియోలో మనం చూడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ నాలా ఈ ఏదైతే నాదెం చెరువు ఉందో ఈ నాదెం చెరువు దాదాపు ఒకప్పుడు 50 ఎకరాలు ఉండేది, ఇప్పుడు నాకు తెలిసి 20 ఎకరాలు కూడా లేనట్టే కనబడతా ఉంది. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం కదా, అక్కడ మీకు కనబడుతుంది అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్స్ అని చెప్పేసి దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 9 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఉంది. సో ఇప్పుడు ఈ చెరువును ఆనుకొని బఫర్ జోను FTL బఫర్ జోను నిషేధిత ప్రాంతం కలిపితే దాదాపు 500 మీటర్ల వరకు కూడా 500 600 500 600 మీటర్ల వరకు కూడా G+2 నిర్మాణాలకు అనుమతి లేదు అనేది చాలా స్పష్టంగా మనకు నిబంధనల్లో ఉండడం జరిగింది. మరి ఏ విధంగా అటు G+10 కనబడతా ఉంది, ఇటు G+6 G+7 కానీ నిర్మాణాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి ఈ నిర్మాణాలను మరి ప్రభుత్వం వెంటనే కూల్చాలి, దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఈ కేసులు పెట్టారు, ఏది నాలా కబ్జా చేశారు, నాలా పైన బ్రిడ్జి కట్టని చెప్పేసి కేసులు పెట్టడం జరిగింది. ఆ పక్కన అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం మనం చూసినాం. ఇప్పుడు కూడా ఈ అనురాగ్ యూనివర్సిటీ కూడా ఖచ్చితంగా ఈ అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇటు నిషేధిత ప్రాంతంలో ఉండడం జరిగింది. కాబట్టి దయచేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఒకసారి ఈ అనురాగ్ కాలేజ్ వైపు ఒకసారి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మీకు డీటెయిల్స్ కావాలంటే ఇన్ డీటెయిల్గా ఇటు జియో నెంబర్స్ సహా ఇక్కడ 1950లో ఉన్నటువంటి మ్యాప్తో సహా ప్రతిదీ ఎవిడెన్స్తో సహా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎవిడెన్స్ మీకు ఆల్రెడీ చూపించడం కూడా జరిగింది. సో జీవోలు ఉన్నాయి, ఏది ఈ 100 ఫీట్ల 200 ఫీట్ల రోడ్డు 100 ఫీట్లు చేసిన జీవోలు ఉన్నాయి. ఈ సెంట్రలైట్ పోలింగ్ సంబంధించినటువంటి కనబడతా ఉంది మనకి. అదేవిధంగా ఇటు 1950 ఏదైతే కొర్రెముల్ సంబంధించిన రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గ్రామ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని చూపించి మీకు చెప్తా ఉన్నాం. ఇది కంప్లీట్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువు, దానికి సంబంధించిన నాలా అది. సో చెరువు సంబంధించిన దానిలో అక్రమ కట్టడాలు కట్టిండి, ఇక్కడ నాలా పైన బ్రిడ్జి కట్టిండి, ఆ పక్కనే అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి, ఆ పక్కనే ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంది. సో ఇన్ని రకాల అక్రమాలు అనురాగ్ యూనివర్సిటీలో ఉండడం జరిగింది. ఇవి ఎవిడెన్స్తో సహా మీ ముందు ఉంచుతాను, ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. సో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇక మీరు తేల్చాల్సిన అవసరం ఉంది, ఇమీడియట్గా మీరు దీనిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా క్లియర్గా కోరుతా ఉన్నాం. సో ఇది అనురాగ్ యూనివర్సిటీ నుంచి ప్రభుత్వ భూమి కబ్జాలు కావచ్చు, లేకపోతే ఇటు నాలాల పైన ఇటు అక్రమ నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా ఇటు నాదెం చెరువు దగ్గరలో నిబంధనలకు విరుద్ధంగా G+10 G+7 నిర్మాణాలు జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాం. ఇక మీరే ఈ అక్రమ నిర్మాణాలు ఏ విధంగా చేస్తారో ఇక మీ ఇష్టం అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో కెమెరామెన్ నవీన్తో దాసరి శ్రీనివాస్, కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.